ఎంజాయ్ పండుగ. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ అవసరంలో నాకు 2 పిల్లలు ఉన్నారు, తనకు 3 ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. తప్పులు అప్పుడు ఏమైనా చేసుంటే తీయండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. మేము నిజాయితీగా పాలిటిక్స్ చేశాం కాబట్టి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచే బాధ్యత నాదే. ఆఖరికి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి. గత జన్మలో ఎక్కడైతే ఎండ్ అయిందో అది కొనసాగింపుగా వస్తుంది. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. శ్రీనివాస్ కావాలని తను అనుకుని ఉంటే ఈ రెండింటిని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలంటే వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. అంటే శ్రీనివాస్ గారు మన జనరేషన్ కంటే కొంచెం ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్. అది 58, అమ్మాయి 34. అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. అసలు మా ఇద్దరిని చూసి ఏజ్ గ్యాప్ లో అనిపిస్తోందా? స్నేహంగా మారింది, దగ్గర మాకు 5 పిల్లలు. అమ్మ దుర్మార్గులారా. తను ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. అవసరమైతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను ఎలా ప్లాన్ చేసి ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? అన్ని అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఈ వ్యాపారం చేస్తుంది. ఆ జనసేన బ్యాచ్ కొంచెం నోటు దూర దాపుకోమని నేను కోరుతున్నాను. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు ఇస్తే తోలు తీస్తారా? కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకోవాలని వాళ్ళకి కూడా అటువంటి ట్రాలర్స్ కూడా మెయిన్ వాళ్లే. టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. అసలు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే పని పాటలేని నేను ఇక్కడ ఉంటాను, అతను ఇక్కడ ఉండాల్సి వస్తే నేను అక్కడ ఉంటాను. కానీ తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా టెక్కల్లో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం. నాకు టికెట్ కావాలి. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందరిలో ఉన్నటువంటి డౌట్ ఇది. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. ఈ మధ్య జగనన్న బర్త్డే గ్రాండ్ గా చేసాం. కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం. మా వైసీపీ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి లాగే మనసున్న మనుషులందరూ కూడా. మాకు చీకటి కోణం అంటూ లేదు, రహస్యం అంటూ లేదు. మధ్యలో వీడుకోలేంట్రా. మేము ఎలా ఉండాలో మాకు తెలుసు. ఆ విషయం మాకు తెలదేటి. నేను అవినీతి గాని, అక్రమాలు గాని, భూదందాలు గాని ఎప్పుడు ఎక్కడ చేయలేదు. వచ్చాండి కొల్లా పొడిసేయండి. రోజు స్పెషల్. వద్దు బాబు వద్దు అంటే కొంచెం అతను అంటే భయం ఉంటుంది. అతనితో అంత మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఈ రోజు నేను నడరెడ్డి మీద నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసింది. ఎవరు నువ్వు? గోర్ఖా వాచ్మన్ ఇలా ప్లాన్ చేస్తున్నాం. మా పాలిటి బిల్లాడిన్లా దొరికేవేంట్రా? ఇద్దరు మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు. మీ చీకటి కోణాలన్నీ బయటికి తీస్తే ఒక్కడ కూడా బ్రతకడు. కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? మీరు మాకు సలహాలు ఇచ్చేవలసిన అవసరం లేదు, మీ సలహాలు పాటించేయాల్సిన అవసరం మాకు లేదు. పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ మాకు 5 పిల్లలు. మా కుటుంబాలను ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం. అంత దమ్ము ధైర్యం మీకు ఉందా? మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. విమర్శకులకి మేము భయపడిపోవట్లేదు, అలా సపోర్ట్ చేస్తున్నారని పొంగిపోవట్లేదు. భ్రష్టురాలు గంగా నల్లి మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. నా రాజకీయ జీవితంలో నిజాయితీగా మాత్రమే ఉన్నాను. నిజాయితీ కింద ఎకరం 25 దిగిపోద్ది. ఇప్పుడు నన్ను చూసేవారు ఎవరు? నేను ఎలా కొనసాగించాలి? దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు. నాకు అవసరమా అని మీరంటే ఇది పూర్వజన్మ సుకృతంగా చెప్పుకుంటూ ఉంటుంది మనతో. ఇంత కష్టాల్లో అనుభవించిన నేను అయినా కుటుంబం అదే మరి నీ గొప్పతనం. నిజాయితీగా ప్రజల్ని నమ్మాం కాబట్టి ఆ ప్రజలు మమ్మల్ని కూడా నమ్మారు కాబట్టి. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులు ఏమో, అందుకే ఈ జన్మలో కలిసాము. చెప్పావు. ఇంకా శ్రీనివాస్ గారి కంటే కూడా నాతోనే ఫ్రీగా ఉంటారు. మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే రూపాయి లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. నాలాంటి ఎక్కడెళ్ళి ఉండాలి. మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావా? ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని ఇట్లా బూజు పట్టిందంటే దిలిపే
బట్టలు ఉతికారా వెళ్ళు. తిను యాక్చువల్గా బాగా తనకి ఏంటి సంగతులు? నా స్వార్థ్యతతో కష్టపడి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసి ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నా గురించి తెలిసిన వాళ్ళకు ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. భరతనాట్యం స్కూల్ ఒకటి సొంతంగా పెట్టి డాన్స్ నేర్చుకున్నా. తిను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. అలా 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 ఆలోచించడం కాదు. అరే హరాస్మెంట్ చేయ కాపు. పొజిషన్ లో నేను తినని దెబ్బలు లేవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. అన్ని ఏర్పాట్లు అయిపోయి శ్రీనివాస్ గారు అంటే కొంచెం భయం ఉంటుంది. శ్రీనివాస్ గారు అక్కడ ఉండాల్సి వస్తే కంటిన్యూస్ గా ఉండిపోతారు. నీకు దండం పెడతా తల్లు. ఆమె ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం కాస్త నిజమవ్వాల్సిన పరిస్థితి. అబ్బో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. అది మొత్తానికి జరగనివ్వకుండా చేశారు. ఆడవాళ్ళ శీలాల్ని తీసేస్తే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? వాణి ఎలాంటిదంటే ముందు నుంచి కూడా మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి. నీకేం కాదు అయినా మనోళ్ళందరూ నీ ప్రాణాన్ని కాదు ప్రాణాలు అడ్డించడం. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? చెదిరిపోతుంది. తప్పు చేసానా తీయండి నా ఫైల్స్. నువ్వు ఉంటావు నేను ఉండాలిగా, ఏదో ఒకటి చెయ్యన్నా. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. ఓ దేవుడా.